ఆ క్వశ్చన్ ఏంటంటే తర్వాత ఎవరు వారసులు తర్వాత ఎవరు తర్వాత చాలామంది ఉన్నారు పోటీలో. కానీ ఎవరికి అర్హత ఉంది అనేది మనం నిర్ణయించుకో, ఎవరికి అవకాశం ఉంది. ఇప్పుడు ఎవరు తక్కువ వాళ్ళు కాదు. అటు సమర్థత విషయంలో అటు అమిత్ షా కానీ, ఇటు ఈయన మహారాష్ట్ర నుంచి వచ్చినటువంటి దేవేంద్ర ఫడ్నవీస్, గడ్కరీ కుర్రాళ్ళు, మన తమిళనాడు అన్నామలై, ఎవరు తక్కువ వాళ్ళు కాదు. బాగా కష్టపడేటటువంటి మనస్తత్వం ఉన్నటువంటి వాళ్ళు, దేశం కోసం కష్టపడ్డటువంటి వాళ్ళు, దాంట్లో మీకు డౌట్ అక్కర్లే. కాకపోతే ఇంకొన్ని విషయాలను కూడా మనం అక్కడ గమనించాల్సిన అవసరం ఉంది. ఏమిటంటే ఇక్కడ బీజేపీని కన్నదే ఆర్ఎస్ఎస్. అవును, మాతృ సంస్థ. సో ఆర్ఎస్ఎస్ యొక్క ఇంపాక్ట్ లేకుండా బీజేపీలో జరగవు విషయాలు నాకు తెలిసినంత వరకు. అయితే మనం బీజేపీ అంటే అంతకుముందు జనసంఘ్ ఉండే, జనసంఘ్ నుంచి ఆర్ఎస్ఎస్తో కలిసి నడుస్తున్నటువంటి ఈ సమయంలో అంటే ఈ ప్రయాణంలో చాలా వరకు చాలాసార్లు ఈ రెండు సంస్థల మధ్య విభేదాలు వచ్చినాయి. ఓకే, బీజేపీ ఆర్ఎస్ఎస్ మధ్య విభేదాలు వచ్చినాయి. అభిప్రాయ భేదాలు. విభేదాల్లోనంటే అభిప్రాయ భేదాలే. ఇప్పుడు ఇంకొకటి ఇక్కడ అంటే మీరు అన్న పదానికి విభేదము అభిప్రాయ భేదము, విభేదము అయినా అభిప్రాయ భేదం అయినా భేదమే. దాంట్లో మిగిలే పదం భేదం. సో అట్లా పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈవెన్ మన వాజ్పేయి గారు ఉన్నప్పుడు కూడా అటువంటి పరిస్థితులు వచ్చినాయి. అయితే ఈ రెండు సంస్థల్లో ఉన్నటువంటి గొప్ప విషయం ఏమిటంటే అటు బీజేపీలో ఉన్నటువంటి అగ్రనాయకులందరూ కూడా నిక్కర్లు వేసుకొని నమస్తే సదావత్సలే మాతృభూమి అని పాడినటువంటి వాళ్ళే. ఇక్కడ సంస్కారాలు నేర్చుకొని పోయినటువంటి వాళ్ళే. ఒకవేళ ఇప్పుడు అన్నిట్లో మనం ఏకీభవించాలనేటటువంటి ఇది లేదు, కొన్నిటితో విభేదించవచ్చు. అందుకే సంఘ్లో ఒక సిస్టమ్ ఉన్నది. ఆ సిస్టమ్ ఏమిటంటే మీరు కూర్చొని బయటకు అంటారు దాన్ని. బయటకులో అందరూ మాట్లాడచ్చు, మీ అభిప్రాయాలు చెప్పచ్చు. అందరి అభిప్రాయాలు విన్న తర్వాత సంఘ పెద్దలు నిర్ణయిస్తారు ఇది బెటర్ సిస్టమ్ అని. సో ఆ సిస్టంలో అక్కడి నుంచి బయటకు వచ్చిన తర్వాత మీకు విభేదం ఉన్నది ఏది వాళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయంతో, అయినా సరే మీరు కట్టుబడి ఉంటారు. ఎందుకు అక్కడ తీసుకున్నటువంటి నిర్ణయం అందరి మధ్య ఒక అండర్స్టాండింగ్ వచ్చి తీసుకున్నటువంటి నిర్ణయం అంతే. ఇంకా ఇక్కడ కూడా అట్లే జరుగుద్ది. ఇక్కడ కూడా రేపు నిర్ణయించాల్సిన పరిస్థితి ఏర్పడితే డిబేట్స్ జరుగుతాయి. అయితే అవన్నీ లోపలనే జరుగుతాయి, బయట జరగవు. అంతే. లీకులు ఇవన్నీ ఏమి ఉండవు. అయితే కొన్ని సూచనాప్రాయంగా అట్లా బయటికి ఇచ్చేస్తారు తప్ప మీకు ఇది ఇట్లా జరిగింది, అది అట్లా జరిగింది, ఒకడొచ్చి నాకు నచ్చని వ్యవహారం జరిగింది, లేకపోతే నాకు నచ్చిన వ్యవహారం జరిగింది, ఏమి ఉండవు అక్కడ. సో జరిగేదంతా గుప్తంగా జరుగుద్ది. మీరు అడిగిన రెండో ప్రశ్నకి ఇప్పుడు నేను సమాధానం చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. వారసులు ఎవరు? మీకు మోడీ ప్రధాని కావడానికి ముందు ఎక్కడున్నాడు అసలు మోడీ? గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నాడు. కానీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఎట్లయ్యాడు? ఎక్కడి నుంచి తీసుకొని వచ్చారు? మోడీలో ఉన్నటువంటి గుణాలని గుర్తించి చాలా తక్కువ క్యాడర్లో ఉన్నటువంటి వాడు, అయ్యో మహామహుడు కాదు. అప్పుడు అద్వానీతో పాటు రథయాత్రలో పాల్గొన్నాడు. కాశ్మీరు మురళీ మనోహర్ జోషి గారితో ఏక్తా యాత్రలో పాల్గొన్నాడు. అన్నీ హుషారుగానే తిరిగేవాడు. కానీ ఈజ్ ఏ కామన్ మ్యాన్. అంతే.
మీరు ఆ రోజు ఏది మురళీ మనోహర్ జోషి గారితో, అద్వానీ గారితో, వీళ్ళతోటి, వాజ్పేయి గారితో, వీళ్ళతోటి ఉన్నప్పుడు హీ వాజ్ ఎ కామన్ మ్యాన్. ఓకే. ఏదో ఆర్గనైజేషన్ జనరల్ సెక్రటరీ ఒక రాష్ట్రానికి ఏదో ఉన్నట్టున్నారు, రాష్ట్రాలకు. ఏన చిన్న చిన్న ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా తీసుకొని వచ్చి పెట్టగలిగినటువంటి స్టేచర్ ఉంది ఆయనకి. ఓకే. అవునా కదా? మనం ఆలోచిద్దాం. ఎందుకు తీసుకొచ్చి పెట్టారు? ఎందుకు తీసుకొచ్చి పెట్టారంటే బికాస్ ఆయన హీఈస్ లైక్ ఎ సన్యాసి. ఓకే. అండ్ ఏ ఆశలు లేనివాడు, ఆధ్యాత్మిక పదంలో నడవాలనుకొని దీంట్లోకి వచ్చినవాడు. అవును. ఆయనకి లేకపోతే ఆధ్యాత్మిక పదంలో వెళ్ళిపోయి ఉండేవాడు. ఆధ్యాత్మిక పదంలో నడవాలని దీంట్లోకి వచ్చినవాడు. సో స్వార్థం ఏమీ లేదు. ఉన్న ఒకే ఒక్క ఆశయం ఏందనంటే దేశాన్ని బాగు చేయడం. ఓకే. సో ఫ్యూచర్లో బీజేపీ అంటూ మన పార్లమెంట్లో ప్రధాని పదవిని చేజిక్కించుకోగలదు అనుకున్నప్పుడు ఒక ఫేస్ కావాలి, ఒక అభివృద్ధి చేసినటువంటి దాఖలాలు చూపించగలగాలి, చాలా నిస్వార్థపరుడైనటువంటి ఒక నాయకుడు కావాలి. ఆ నాయకుడిని గుజరాత్ ముఖ్యమంత్రిగా తయారు చేశారు. అంటే ప్రధానిగా చేయాలని దానికి బేస్గా ముఖ్యమంత్రిని చేశారు. ఇప్పుడు ఎవరిని చేస్తున్నారు అట్లా? అంటే 2013లో జరిగిన నిర్ణయం కాదు ఇది. మీరు ఆలోచించండి. నేను ఇప్పుడు అటువంటి వ్యక్తి ఎవరు ఉన్నారు అంటే ఇప్పుడు ఆల్రెడీ ఎవరో ఒక ముఖ్యమంత్రి అయి ఉండాలి, ఈ 2-3 ఏళ్ళలో అనుభవం ఉండాలి, అండ్ అతను ఆధ్యాత్మిక పదంలో ఉన్నవాడై ఉండాలి, అండ్ మోడీకి ఉన్నటువంటి లక్షణాలన్నీ ఉండాలి. మోడీకి లేని లక్షణం కూడా ఒకటి ఉండాలి. అదేంటంటే చాలా గట్టిగా నిర్ణయం తీసుకోవడం. మోడీ చాలా సాత్వికుడు. అంతే, అందరూ మోడీ అద్వానీ చాలా సాత్వికుడు. మోడీ చాలా సాత్వికుడు. మోడీయే గాన నియంతృత్వ పోకడలు నియంత కానీ అయితే ఈరోజు ప్రతిపక్షంలో ఒక్క నాయకుడు కూడా, నిన్న మన రాహుల్ గాంధీ పార్లమెంట్లో హిందువులందరూ హింసావాదులు అని మాట్లాడాడు. మోడీ గాని నియంత అయితే మాట్లాడతాడండి వాడు నేను హిందువునని చెప్పుకుంటున్నాడు. వాడెవరు? నేను వాడు అని మాట్లాడుతున్నా. గౌరవం ఇవ్వాల్సిన అవసరం లే. ఎందుకనంటే నా ధర్మాన్ని కించపరిచినటువంటి వాడిని నేను గౌరవంగా చూడాల్సిన పనిలే. వాడికి ఏం అర్హత ఉందండి? మనం ఈ టాపిక్ వచ్చే ముందు ఒక మాట మాట్లాడారు. ఏమండి, ఆయనకు కూడా పెళ్లి కాలేదు కదా, ఆయనకు కూడా అర్హత ఉంది కదా అని. పెళ్లి ఒక్కటే కాలేదు, తక్కిన అన్నీ అయినాయి. నేను మాట్లాడినది మీ అభిప్రాయం? అటువంటి లేదు, ఉన్న విషయం అవును, ఎవరికి తెలీదు. వాజ్పేయి సమయంలో అమెరికాలో అతను హీ కాట్ విత్ డ్రగ్స్ స్మగ్లర్. తెలుసా మీకు? విన్నాము. మరి ఎందుకు కాపాడారు? మెతకతనం, సాఫ్ట్ నేచరు. అటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు చాలా ఏర్పడ్డా కానీ ఈయన మీద ఇన్ని కేసులు ఉన్నాయి. నిన్న పార్లమెంట్లో మాట్లాడారు, మోడీ గారే మాట్లాడారు పార్లమెంట్లో. చర్యలు తీసుకోమనండి. ఎందుకు తీసుకోవడం వల్ల చర్యలు? మోడీ సాత్వికుడు. కానీ బయటనే అట్లా లేదు కదా. మోడీ అంటే గంభీరం, మోడీ అనుకున్న పని చేస్తాడు. ఓకే. ఇన్ని 10 సంవత్సరాలు, ఒక 2-3 నెలలు, 10 సంవత్సరాలలో భారతదేశంలో హిందూ ముస్లిం గొడవలు జరిగినాయండి. ఎందుకు? చాలా చోట్ల గోరక్షకుల పేరు మీద చాలా మందిని మాబ్ లించింగ్ చేసిరు అనేదే కదా ఆరోపణ. మరి ఏం తీసుకున్నాడండి మోడీ గారు? ఏమి చర్య తీసుకున్నారు? ఓకే.
రైట్. ఇంకొక విషయాన్ని ఇది మోడీ గారి లోపంగా మాట్లాడుతున్నా నేను. ఓకే, మణిపూర్లో అల్లూరులో అయితే కూడా ఏం చేయలేకపోయాడు కదా. బెంగాల్లో హిందువుల్ని ఊచకోత కోస్తుంటే బెంగాల్ ప్రభుత్వాన్ని ఎందుకు రద్దు చేయలేదు? నేను రాజ్యాంగాన్ని దైవంగా భావిస్తాను, నేను రాజ్యాంగాన్ని దైవంగా భావిస్తాను. రాజ్యాంగంలో ఉన్నది కాదు 356 ఆర్టికల్, అవునా కదా? అవును. మరి రాజ్యాంగం ఎందుకు చెప్పింది, ఆ ఆర్టికల్ని ఎందుకు పెట్టింది? ఇటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు ఉపయోగపెట్టుకోమని కదా. 42 సార్లు కాంగ్రెస్ ఉపయోగించింది దాన్ని. నువ్వెందుకు ఉపయోగించడంలా? చెడ్డ పేరు వస్తుందని. ఇంతకంటే చెడ్డ పేరా? నువ్వు నీ అంత నువ్వు దేనికి పనికిరాని వాడివి, కార్పొరేట్లకు అమ్ముడు పోయినావు. ఎంత చెడ్డ పేర్లు కాదా? అసలు అది కాదండి. నేను ఇంకొక చిన్న విషయం అడుగుతాను, చెప్పండి. 2019లో 2014లో మోడీ గారు మొదట వచ్చినప్పుడు పార్లమెంట్లో ఒక బిల్లు పాస్ అయింది. ఇది న్యాయ వ్యవస్థకు సంబంధించిన బిల్లు. న్యాయ వ్యవస్థ ఎవరండి దాన్ని ఆపడానికి? భారతదేశంలో అత్యున్నతమైనటువంటి ఇది ఎవరిది? పార్లమెంట్. మరి ఏం తీసుకున్నావు? న్యాయ వ్యవస్థ మీద ఏం చర్యలు తీసుకున్నావు నువ్వు? కొలీజియం ఇట్లాంటి వాటిపైన ఏం చర్యలు తీసుకున్నావు? మరి మోడీ చాలా గట్టివాడని ఎట్టు చెప్తారండి మీరు? ఓకే, ఎస్, అభివృద్ధి చేయడంలో ఆయన మించిన వాళ్ళు లేడు. ప్రపంచవ్యాప్తంగా ఈరోజు భారతదేశపు ఇది వెలుగుతుంది అంటే జస్ట్ బికాజ్ ఆఫ్ మోడీ. అండ్ రక్షణ రంగంలో మోడీ గారు రష్యా ఉన్నప్పుడు ఇక్కడ అటాక్స్ జరిగినాయి. చూడాలి అది ఆయన ఏమి దానికి ప్రతిస్పందిస్తారు అనేది. ఈసారి ఆయన ఓడిపోవడానికి కూడా ఒక ప్రత్యేకమైన కారణం ఉందండి. అంటే ఇది నా అనాలిసిస్ మాత్రమే. ఇది ఒప్పుకోకపోవచ్చు జనాలు, అది వేరే విషయం. ఒకటి, మొట్టమొదట ఏ మోడీ కా గ్యారంటీ హై అంటే నీకు అక్కడ గర్వం తొంగి చూడట్లేదు. అతి సాత్వికుడు అయినటువంటి నువ్వు ఏ మోడీ కా గ్యారంటీ హై అండ్ అబ్కి బార్ 400 పార్. ఈ రెండు నీలో ఉండే అహాన్ని చూపించట్లే. ఓకే, దీన్ని పొలిటికల్ ఒక అట్లా చెప్పకపోతే ధైర్యం లేదు వీళ్ళకి, అది లేదు, నమ్మకం లేదు అనేటువంటిది కూడా వస్తుంది కదా. సరే, నేను ఒక డైరెక్ట్ ప్రశ్న వేస్తానండి. డైరెక్ట్ ప్రశ్న ఇది బీజేపీకి. ఈ డైరెక్ట్ ప్రశ్న ఏందయ్యానంటే, రామ మందిరం కట్టించడం తప్ప 10 సంవత్సరాల్లో హిందువులకు నువ్వు చేసింది ఏమిటి? 10 ఏళ్ల పాటు నరేంద్ర మోడీ బీజేపీ సర్కారు హిందువులకు ఏమి చేయలేదా? ఏం చేసిందో చెప్పండి నాకు. మీరు ఇప్పుడు మీరు పత్రికా రంగంలో ఉన్నటువంటి వాళ్ళు కదా. కానీ మరి వీళ్ళందరూ విమర్శే అది కదా. మొత్తం రాజ్యాంగాన్ని మారుస్తారు, ఆర్ఎస్ఎస్ మొత్తం ఇది చేస్తారు. ఏం మార్చాడు, ఏం చేశారు? విద్యా విధానాన్ని కాషాయీకరణ చేస్తున్నాడు. దేశం మొత్తం ఎంత చేశాడు? 10 ఏళ్లలో ఎంత కాషాయీకరణ చేశాడు? పోనీ ఇది విద్యారంగాన్ని భయపడుతున్నారు. ఎక్కడ ముస్లింలకు ఎంత దోచిపెట్టారో తెలుసా మీకు? ముస్లింలు పసమందా ముస్లింలని వెనకేసుకొని వచ్చి ఎన్నెన్ని అవకాశాలు వాళ్ళకి ఇచ్చారు. ఏమన్నా ఒక్క ఓటు వేశారా వాళ్ళు? చెప్పండి సార్. హిందువుల్లో కూడా చాలా మంది వేయలే కదా పథకాలు. వేరే వాళ్ళకి వేయలా, కానీ వేరే వాళ్ళకి వేయలా. ఇది మీరు బాగా గుర్తుపెట్టుకోవాలా. వాళ్ళు ఓట్లు వేయలా, బట్ వేరే వాళ్ళకు ఓటు వేరే వాళ్ళకు వేయలేదు. ఓకే, నీకు ఓట్లు వేసే వాళ్ళకు నువ్వేం చేసావని అడుగుతున్నా నేను. నీ వాళ్లకు నువ్వేం చేసావు?
సో నరేంద్ర మోడీ హిందువులకి చేయడంలో అయోధ్య గుడి తప్ప మిగిలిన ఫెయిల్యూర్. 370 ఆర్టికల్ రద్దు హిందువులకి ఏం ఉపయోగం అండి? అక్కడ ఉండేది ఎవరండి? ఆ డెవలప్మెంట్ జరిగితే ఎవరికి జరుగుద్దండి? మళ్ళీ పండితులంతా బ్యాక్ వెళ్తున్నారు కదా కాశ్మీర్. ఎంతమంది వెళ్ళారండి? నింపాదిగా వెళ్తుంటారు. అక్కడ రిజర్వేషన్లు తీసుకొచ్చారు దళిత బీసీలకు, దళిత ఎస్సీలకు. సార్ అంటే ఇప్పుడు నేను ఒక విషయం, దానివల్ల హిందువులు నేను డైరెక్ట్గా ఒక విషయం మాట్లాడతాను. ఎందుకు ముసుగులో గుద్దులాటొద్దు. ఇప్పుడు ఈ దేశం ఏ పేరు మీద విడిపోయిందండి? ఏ పేరు మీద? భారతదేశం. ఈ దేశం రెండుగా విడిపోయిందా 1947లో? అవును. ఏ బేస్ మీద విడిపోయింది? మతం ఆధారంగా. ఆ మతం ఆధారంగా విడిపోయినప్పుడు ఇక్కడ ముస్లింలు ఎందుకున్నారండి? అది నరేంద్ర మోడీ తప్పు కాదు కదా. నేను నరేంద్ర మోడీ తప్పు కాదు, అది బేస్ మాట్లాడుతున్నా. సరే, రైట్. గాంధీ నెహ్రూ అప్పుడు ఒప్పుకున్నారు, మీకు ఇష్టం ఉన్న వాళ్ళే వెళ్ళండి, ఇష్టం లేని వాళ్ళు ఇక్కడ ఉండొచ్చు ముస్లిమ్స్ అని గాంధీ నెహ్రూ ఒప్పుకున్నారు. ఎందుకు ఒప్పుకున్నారు అంటున్నా. మరి ఆ రోజు వాళ్ళే పెద్ద మనుషులు ఇద్దరు, మిగిలిన వాళ్ళు కాదు. ఎందుకు లేరు? వాళ్ళు పెద్ద మనుషులుగా బ్రిటిష్ వాళ్ళు చేశారు. అవును. మరి సో దీని వెనక బ్రిటిష్ కుట్ర ఉంది. సరే, రైట్, ఓకే. ఇంకొక విషయం మాట్లాడుకున్నాం. అది జరిగిపోయింది. నేను దానికి కావాల్సినటువంటి ఆధారాలు అవన్నీ కూడా నేను ఇవ్వగలను. ఏది ముస్లింలు 90% ముస్లిమ్స్ ఆ రోజు పాకిస్తాన్ కావాలని ఓటేసినటువంటి వాళ్ళు. అవును. హైదరాబాద్ మద్రాసులో ఉండేటువంటి ముస్లిమ్స్ కూడా పాకిస్తాన్ ఓటేసారు. కేరళ, తమిళనాడు, అదే మద్రాస్ అంటున్నాను, మద్రాస్ ప్రొవిన్సీ, మద్రాసు హైదరాబాద్లో ఉండేటువంటి ముస్లిం ఏరియాలలో కూడా ఆ రోజు ఓటేసినప్పుడు దేశవ్యాప్తంగా ఉన్న ముస్లింలలో 92% ఒక్క రాత్రిలో మారిపోయిందా? అంటే ఒక్క రాత్రిలో వీళ్ళ మనసులు మారిపోయినాయా? ఒక్కసారిగా భారతదేశం మీద ప్రేమ పుట్టుకొచ్చిందా? రాత్రికి రాత్రి జ్ఞానోదయం అయింది. లేదన్నా మన బుద్ధుడు కూర్చున్నట్టు ఏదన్నా చెట్టు కింద కూర్చున్నారా వీళ్ళు? సో సరే, దాన్ని అట్లా ప్రక్కన పెడదాం. ఏమండి, మన రాజ్యాంగంలో ప్రియాంబుల్ని మార్చకూడదు అని ఉంది, అవునా? అచ్చా, చట్టాల్లో ఆర్టికల్స్ ఏవైనా మార్చుకోవచ్చులే కానీ పీఠికను మార్చడానికి ప్రియాంబుల్ని మార్చకూడదు లేదు. కానీ మార్చారా లేదా? అవును, అత్యవసర పరిస్థితి కాబట్టి మార్చారు. అత్యవసర పరిస్థితి విధించి మార్చారు. మార్చకూడదు కదా రాజ్యాంగం ప్రకారం. మరి ఉందా రాజ్యాంగంలో రాజ్యాంగకర్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు రాశారా పీఠికను మార్చకూడదని నిబంధన ఉంది. ఓకే, అంటే ఆ నిబంధన. ఇంకొకటి, దీని మీద 4 సార్లు డిబేట్లు జరిగినాయి ప్రియాంబుల్స్ మీద. ఓకే, దాంట్లో సెక్యులర్ అనే పదాన్ని చేర్చడానికి 4 సార్లు డిబేట్లు జరిగినాయి. 4 సార్లు ఆ చేర్చడాన్ని వ్యతిరేకించారు. ఓకే, అంటే 52 ప్రాంతంలో 52 బిఫోర్